నమస్కారం. నేను సుమరిత పీదు మరియు ఇప్పుడు భారతదేశాన్ని వెలిగిస్తున్న వార్తలు ఇవే. జంపక్తి యొక్క కిస్చెన్ ఐక్ చెప్పారు. ఏఐ ఉద్యోగశక్తిలో విపరీతంగా పెరుగుతోంది. ఉత్పాదకతను వేగవంతం చేసి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోంది. కంపెనీలు తమ సిబ్బందిని పునఃశిక్షణ ఇస్తున్నాయి. స్టార్టప్లు ఏఐ ఆధారిత సేవలను ప్రారంభించడానికి పందెంలో ఉన్నాయి. అదే సమయంలో వ్యవసాయ పరికరాల మార్కెట్ స్మార్ట్ ఎలక్ట్రిక్ గేర్ వైపు మారుతోంది మరియు ఒక కర్ణాటక ఫార్మ్ శాస్త్రవేత్త ఏఐ ఎలా దిగుబడిని పెంచి వ్యర్థాలను తగ్గించగలదో చూపిస్తున్నారు. రైతులు నీటి సామర్థ్యం మరియు పురుగు నియంత్రణలో ప్రారంభ లాభాలను నివేదిస్తున్నారు. న్యూఢిల్లీలో హ్వన్, పిచ్చై వంటి టెక్ దిగ్గజాలు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్లో సమావేశమై దేశం గ్లోబల్ ఏఐ హబ్గా మారడానికి ప్రయత్నిస్తున్నారని సంకేతం ఇస్తున్నారు. ఈ సమావేశంలో ఏఐ నైతికత, ప్రతిభా పైప్లైన్లు, అంతర్జాతీయ సహకారాలు వంటి అంశాలు చర్చించబడతాయి. నేను దీనిలో ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకంటే తెలివైన సాంకేతికత ప్రతి ఒక్కరి రోజువారీ జీవితం మెరుగుపరుస్తుంది. వేగవంతమైన వార్తలు కావాలా? ఇప్పుడే తపేదో న్యూస్కు సభ్యత్వం పొందండి.